కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన బడ్జెట్ను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆర్థిక సవాళ్లు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధి రేటును పరుగులు పెట్టించడం సహా ప్రధాని మోదీ లక్ష్యమైన వికసిత్ భారత్కు బాటలు వేశారంటూ ఆర్థిక మంత్రిని అభినందించాయి. స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు సంస్కరణలు ప్రతిపాదిస్తూనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశారని సంతోషం వ్యక్తం చేశాయి. ప్రత్యేకించి 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్నును మినహాయించడం ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి మంచి బూస్టింగ్ ఇస్తుందని వివిధ వర్గాలు కొనియాడాయి. పేద, మధ్యతరగతి, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధి లక్ష్యంగా 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రత్యేకించి వేతన జీవులకు భారీ ఊరట కల్పించేలా 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించడం ద్వారా ద్రవ్యలభ్యత సహా ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధానంతో కోటి మంది పన్ను చెల్లింపుదారులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు. మొత్తంగా పన్ను చెల్లింపుదారుల్లో 80% ఉన్న 6.3 కోట్ల మందికి ఊరట కల్పించారు. ఇదే సమయంలో 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించడం సహా కొత్త తరం సంస్కరణలను వివరించారు. ద్రవ్య వినిమయంలో దూరదృష్టి కనబరుస్తూనే వృద్ధి రేటుకు ఊపునిచ్చేలా చర్యలు చేపట్టారు. ద్రవ్యలోటును 4.4% కట్టడి చేసేందుకు చర్యలు ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊపునిచ్చేలా అడుగులు వేశారు. మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేయడం సహా ఎంఎస్ఎంఈ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. వ్యవసాయంలో అధిక ఉత్పత్తినిచ్చే పంటలను ప్రోత్సహించడం, పప్పు ధాన్యాలు, పత్తి దిగుబడి పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద ఇచ్చే రుణాలను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. తయారీ రంగానికి ప్రపంచ హబ్లా భారత్ను తీర్చిదిద్దేందుకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు విధానాలు ప్రకటించారు. ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి, నూతన ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు, ఇంధన సరఫరా పరిరక్షణకు చర్యలు ప్రతిపాదించారు. 1 కోటి మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న మంత్రి 10,000 కోట్లతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తంగా 50,65,345 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అత్యధికంగా రక్షణ రంగానికి 6,81,210 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సవాళ్ల దృష్ట్యా కొత్త ఆయుధ వ్యవస్థలు, ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ నౌకలు, ఇతర పరికరాల కొనుగోలు కోసం 1,80,000 కోట్లు ప్రతిపాదించారు. తర్వాత గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి మొత్తంగా 2,66,817 కోట్లు కేటాయించారు. వలసలను నివారించడం సహా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఉపాధి హామీ పనులకు 86,000 కోట్లు ప్రతిపాదించారు. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో తలపెట్టిన జలజీవన్ మిషన్ కు 67,000 కోట్లు కేటాయించారు. ఏపీ సహా కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించారు. ఇదే సమయంలో రైల్వేలకు బడ్జెట్లో 2.52 లక్షల కోట్లు కేటాయించారు. భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి ఇందుకోసం 1,16,514 కోట్లు ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడాన్ని గొప్ప సంస్కరణగా ఉద్యోగ సంఘాలు అభివర్ణించాయి. కోట్లాది మంది వేతన జీవులకు మంచి ఊరట అని పేర్కొన్నాయి. ఆదాయ పన్ను సవరణలు సహా గ్రామీణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. మోదీ 3.0లో తొలి బడ్జెట్ ఆర్థిక పురోభివృద్ధి, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పనకు మంచి సంస్కరణలను ప్రతిపాదించిందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతుల వంటి 6 కీలక రంగాల్లో సంస్కరణల్ని రాష్ట్రాలతో కలిసి అమలు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన బడ్జెట్ సమగ్రంగా, సమ్మిళితంగా భవిష్యత్కు బాటలు వేసేలా ఉందని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ కొనియాడారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచితేనే వృద్ధి రేటు పరుగులు పెడుతుందని ఆర్థిక మంత్రి గుర్తించారని అసోచాం అధ్యక్షుడు సంజయ్ నాయర్ పేర్కొన్నారు. స్టార్టప్ రంగానికి 10,000 కోట్లు కేటాయించడం ద్వారా నవకల్పనలకు భారత్ను ప్రపంచ హబ్ గా మార్చేందుకు మంచి బూస్టింగ్ ఇచ్చారని ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. స్వయం సమృద్ధ భారత్, వికసిత భారత్ దిశగా గొప్ప ముందడుగుగా బడ్జెట్ ఉందని కొనియాడాయి. మొబైల్, టెలివిజన్ తయారీకి మాత్రం బడ్జెట్లో సంతృప్తికరమైన కేటాయింపులు, రాయితీ లేవని ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే దిగుమతి సుంకాలను పెంచడం వల్ల దేశీయంగా తయారీకి ఊపు వస్తుందని టెలివిజన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి. దేశంలో కొత్తగా 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించారని ఆ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఆధ్యాత్మిక, వైద్య టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వీసా ప్రక్రియను సరళతరం చేస్తామన్న ప్రకటన కూడా మంచి నిర్ణయమని కొనియాడాయి. ఉడాన్ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే ఎయిర్ ట్రావెల్ మరింత పెరుగుతుందని ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి.